కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఆఫీసులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల మొబైల్ నెంబర్ సేకరించి ప్రతి 30 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించాలని మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. ఇంటింటి ప్రచారం చేసి ప్రతి ఓటర్తో ఫోన్లో మాట్లాడాలన్నారు. కూటమి బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించాలని పార్టీ శ్రేణులకు వర్మ సూచించారు. ఎమ్మెల్యే మరియు ప్రస్తుత చైర్మన్ పేలా గౌడ్ గారు అనకాపల్లి నుంచి పిఠాపురం పట్టభద్రుల ఎలక్షన్లో ఇన్ఛార్జిగా రావడం జరిగింది. సమావేశం పెట్టడం జరిగింది. ఇక్కడ కూటమి బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పేరాభద్రుల రాజశేఖర్ గారిని మరి పోటీలో పెట్టడం జరిగింది. వారి విజయం కోసం అహర్నిశలో పనిచేసి అత్యధిక మెజారిటీ పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చే విధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా సీనియర్ లీడర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ప్రచారం నిన్నటి నుంచి మొదలుపెట్టాం. త్వరలోనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇప్పుడు గోవింద్ గారు చెప్పిన డైరెక్షన్లో, అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో ప్రచారం ముందుకెళ్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ వారిని కూడా పిలిచి కలుపుకొని ప్రచార కార్యక్రమాలు చేయాలని కూడా మేము ఇక్కడి నుంచి డైరెక్షన్ నాయకులు అందరికీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూటమి అభ్యర్థిని 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిసికట్టుగా అత్యధిక మెజార్టీ పిఠాపురం నియోజకవర్గంలో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం.